జీవితంలో మనకి ఎన్నోసార్లు చాలా డౌట్స్ అండ్ క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి, అలాగే ఫియర్స్ ఉంటూనే ఉంటాయి. అలాగే ఏదైనా ఒక డెసిజన్ తీసుకోవాలంటే రకరకాల విషయాలు మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. సో అటువంటి టైంలో ఎవరు మనకి హెల్ప్ చేయగలరు అని ఆలోచిస్తే ఖచ్చితంగా మెంటర్ ఆర్ మనని కరెక్ట్గా దిగ్దర్శనం చేయగలిగే ఒక గురువు. సో లక్కీలీ నేను నా జీవితంలో మా తండ్రి గారినే నా మెంటర్గా అలాగే గురువుగా కూడా నన్ను స్వీకరించడం జరిగింది. సో కేవలం నాకు తండ్రి మాత్రమే కాదు, నన్ను ఇటు సోషల్ లైఫ్లో అలాగే స్పిరిచువల్ లైఫ్లో కూడా అన్ని విధాలుగా ముందుకి నడిపించే నా గురువైన మా నాన్నగారు నా జీవితాన్ని అంటే ఇంతవరకు కూడా నేను ఏవేవైతే చేస్తున్నానో ఇంతవరకు రావడానికి ముఖ్యమైన కారణం. అలాగే యాజ్ ఎ విమెన్గా మై మదర్ ఈజ్ మై మెంటర్. ఎస్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఆడపిల్ల అంటే కేవలం ఇంటి పనులు వంట పనులతోనే ఆగిపోవడం కాదు, వాటితో పాటు తన కాలు మీద తను నిలబడాలి, ఆర్థికంగా ఇండిపెండెంట్గా ఉండాలి. అంతేకాకుండా జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడాను వెనుకంజ వేయకుండా అన్నింటినీ కూడా ఎంతో ధైర్యంగా తను ఫేస్ చేయాలి అన్నది చిన్నప్పటి నుండి నాకు నేర్పిస్తూ అసలు ఈ స్నేహ ప్రారంభించడానికి ఎంతోమంది విమెన్కి ఇప్పుడు మెంటర్గా నేను హెల్ప్ చేయడానికి కారణం కూడాను అమ్మ. కాబట్టి మన జీవితంలో అలా మనల్ని గైడ్ చేసిన వాళ్ళు ఏదర్ తల్లిదండ్రులు కానీ లేదా గురువులు కానీ ఉంటే వాళ్ళ తాలూకా సలహాలు సూచనలు తీసుకుందాం. అంతేకాకుండా ఇప్పుడు ఈ సోషల్ మీడియా తాలూకా గిఫ్ట్ ఒకటే ఏంటంటే కోచెస్, డిఫరెంట్ కోచెస్ మనకి అవైలబిలిటీలో ఉన్నారు. సో ఏ ఫీల్డ్లో అయితే మీరు స్టక్ అవుతున్నారో దానికి సంబంధించిన కోచెస్ని కూడా అప్రోచ్ అవ్వండి. ఎందుకంటే మన లిమిటింగ్ బిలీఫ్స్ వల్ల మనం జీవితంలో స్టక్ అయిపోతూ ఉంటాం. వాటిని కానీ ఓవర్కమ్ చేయగలిస్తే ఖచ్చితంగా మనం మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు. ఓకే, సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్ లైఫ్. థ్యాంక్ యూ. బాయ్.